ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల మీద ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రమాణ స్వీకారం మీద ముహూర్తాలు ఖరారవుతున్నాయి. ఈ సమయంలోనే అనూహ్యంగా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. భూములు కొట్టేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వీటి మీద సీఎస్ జవహర్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి మీద జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ భూ ఆరోపణలు చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలో 2,000 కోట్ల అసైన్డ్ భూములు కొట్టేశారని ఆయన అన్నారు. జవహర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీవో 529 తెచ్చారని, ఆ జీవో ఆధారంగా కుమారుడిని విశాఖలో పెట్టి 800 ఎకరాలకు పైగా భూ మార్పిడి జరిగిందని ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్టు పనుల పరిశీలన పేరు చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఏర్పాట్ల మీద సమీక్ష నిర్వహించారన్నారు. జగనన్న పేదల ప్రభుత్వంలో సీఎస్కి విశాఖలో 2,000 కోట్ల భూములు కట్టబెట్టారని, మిగిలిన చోట్ల ఇంకెంతో అంటూ ప్రశ్నించారు. 1,000 కోట్ల భూ కుంభకోణాలని నెల రోజుల్లో పదవి విరమణ చేయనున్న సీఎస్ జవహర్ రెడ్డి తెరలేపారన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలో 1,000 కోట్ల రూపాయల పైగా విలువైన ఎస్సీల భూముల్ని, 400 ఎకరాల ఆన్సైడ్ భూముల్ని కుమారుడిని అడ్డం పెట్టుకుని బినామీల పేరిట చేజెక్కించుకున్నారని ఆరోపించారు. మరో 400 ఎకరాల పైగా భూముల్ని ఆగమేఘాల మీద రిజిస్టర్ చేయించేందుకు యుద్ధ ప్రాతిపదికన యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. జవహర్ రెడ్డి ఆన్సైడ్ భూములు ఎక్కువగా ఉన్న విశాఖ, విజయనగరం జిల్లా మీద కన్నువేసి కుమారుని రంగంలోకి దింపారని తీవ్ర ఆరోపణలు చేశారు. తన మీద జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన భూ కొనుగోలు ఆరోపణల మీద సీఎస్ జవహర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. విశాఖలో తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ భూములు లేవని తెలిపారు. విశాఖ పర్యటనలో తన మిత్రుడి ఇంటికి వెళ్లాలన్నారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల మీద సమీక్షించానన్నారు. గత కొంతకాలంగా కొందరు తన మీద దురదృష్టపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. జనసేన కార్పొరేటర్ చేసిన ఆరోపణలు వాస్తవం కాదని, మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలని సీఎస్ డిమాండ్ చేశారు. లేనితో అతని మీద పరువు నష్టం దావా వేస్తానని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఎన్నడూ సైలెంట్గా ఉండేటువంటి జవహర్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు.